హెచ్డీసీ లోకల్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. చెరువు కట్ట బలోపేతం, సుందరీకరణ, పరిసరాల శుభ్రత వంటి పనులు త్వరితగతిన పూర్తి అవుతుండటంతో పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా హుస్నాబాద్లో పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు లభించడంతో పాటు భూగర్భ జలాల స్థాయి పెరుగుదల, పట్టణ సౌందర్యం మెరుగుదల వంటి ప్రయోజనాలు కలగనున్నాయి. ప్రజలకు నడక మార్గాలు, విశ్రాంతి స్థలాలు వంటి సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. హుస్నాబాద్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కి పట్టణ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ముందడుగు వల్లే చెరువు అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని వారు పేర్కొన్నారు. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ఎల్లమ్మ చెరువు సుందరీకరణ ఏదైతే ఉందో 2 సంవత్సరాల కింద ఇక్కడ ఎన్నికల్లో ఆనాటి హామీ మేరకు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు మొదటి సంవత్సరంలోనే తానిచ్చినటువంటి మాట మేరకు సుమారు 18 కోట్ల రూపాయలతో స్థానికంగా ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి ఎల్లమ్మ చెరువు ఒక సుందరీకరణ పనులు పూర్తి చేయడానికి పూనుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ పనులు ఏదైతే యథావిధిగా ఉందో గతంలో ఉన్నటువంటి 10 ఏళ్లు స్థానికంగా ఎమ్మెల్యే అలాగే ముఖ్యమంత్రికి ఆనాటి ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్నటువంటి వారు పూర్తి స్థాయిలో అవకాశాలున్నా కూడా మాటల వరకే పరిమితి అయ్యకుండా కేవలం 6 కోట్ల రూపాయలతోనే పనులు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అవకాశం ఉన్నప్పుడు ఒక మంత్రి వస్తే ఈ ప్రాంతానికి ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ ఒక పనిచేసే ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఉన్నటువంటి వారు నాయకుడుగా ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి మాట మేరకు ఎలా జరుగుతుందని చెప్పి ఉదాహరణకి ఉత్సవం సంబంధించినటువంటి ఈ ఎల్లమ్మ చెరువు పనులు మొదటి దశలోనే ఇచ్చిన మాట మేరకు 18 కోట్ల రూపాయలతో ఇక్కడ శిలాఫలకం వేయడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయం తెలుసు. ఇక్కడ జిల్లాలోనే అత్యధికంగా ఇక్కడ ఉన్నటువంటి సుందరీకరణ పనులకు తీసుకోవడంతో పాటు సుందరీకరణలో కూడా ఎక్కడ రాష్ట్రంలో లేని విధంగా ఒక గ్లాస్ వంతెన బ్రిడ్జ్ తీసుకోవడం కూడా ఇక్కడ మొదటిసారి. అలాగే భవిష్యత్తులో కూడా ఇక్కడ బోటింగ్ గానీ, బతుకమ్మ గాడికి సంబంధించిన విషయాలు కానీ, ఇక్కడ పార్క్ గానీ, అలాగే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం విషయంలో కూడా ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి స్థానికంగా ప్రజానికానికి అందరికి కూడా నిరుపయోగంగా ఎప్పటికీ ఉండకుండా ఇక్కడ ఎల్లమ్మ చెరువును ఇచ్చిన మాట మేరకు సుందరీకరణ పనులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆహ్లాదకంగా రూపొందుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి దిశగా తీసుకెళ్ళినటువంటి మంత్రి గారికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం అందరూ కృతజ్ఞతగా కూడా ఉంటున్నారని చెప్పి ఆశిస్తున్నాం.